శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, రాబోయే జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 29వ తారీఖున గుమ్మడికాయ ఇంటి ముందు కట్టచ్చా అనే అందరికీ డౌట్ ఉంది కదండి. అవునండి, రాబోయే జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఎవరిదైతే ఇంటి ముందు గుమ్మడికాయ కుళ్ళిపోయి పాడైపోయిందో అండి, వాళ్ళు చక్కగా ఎటువంటి భయం లేకుండా ఈ పౌర్ణమి రోజున మీరు గుమ్మడికాయ మార్చుకోవచ్చండి. ముఖ్యంగా పౌర్ణమి తిథి దిష్టి గుమ్మడికాయ కట్టడానికి అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. అసలు శాస్త్రపరంగా గుమ్మడికాయని ఏ ఏ రోజుల్లో, ఏ ఏ తిథుల్లో, ఏ ఏ నక్షత్రాల్లో మన గుమ్మడికాయని కట్టచ్చు, కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, ఎటువంటి తప్పులు చేయకూడదు అనేవి ఈ వీడియోలో చూద్దామండి. అసలు మెయిన్గా గుమ్మడికాయ ఎందుకు కడతారు అంటే నర దిష్టి నివారణ కోసం. మన పెద్దల కాలం నుంచి మనకు ఒక నానుడి ఉంది. అదేంటంటే, నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి ఉంది కదా. అలాంటి మనిషి యొక్క చెడు దృష్టి, అలాగే ఈర్ష చూపు మన మీద పడుకోకుండా గుమ్మడికాయ లాగేసుకుంటుంది. అందుకోసం మనం ఇంటికి గుమ్మడికాయ కడతామండి. ఇక నకారాత్మక శక్తి దాన్ని దూరం చేయడానికి, ఇంటిపై పడే చెడు దృష్టిని, భూత పేత పిశాచాల బాధలను, నెగటివ్ ఎనర్జీని ఇది అడ్డుకుంటుంది. ఈ నకారాత్మక శక్తిని దూరం చేయడానికి కూడా ఈ గుమ్మడికాయని మనం కట్టుకుంటాము. ఇంకా లక్ష్మీ కటాక్షం కోసం గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మనం ఏ ఏ తిథుల్లో కడతారు అంటే పౌర్ణమి, అమావాస్య, శుద్ధ పాడ్యమి, పంచమి, సప్తమి, దశమి ఈ తిథుల్లో మనం గుమ్మడికాయని మార్చవచ్చు. ఇక ఏ ఏ వారాల్లో గుమ్మడికాయని కడతారు అంటే మంగళవారం, గురువారం, ఆదివారం ఈ రోజుల్లో మనం గుమ్మడికాయని కట్టచ్చు. ఇక మంచి నక్షత్రాలు పుష్యమి, హస్త, శ్రవణం, రోహిణి, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో కూడా మనం గుమ్మడికాయని ఇంటి ముందు కట్టుకోవచ్చు. ఇక గుమ్మడికాయని కట్టడానికి మంచి సమయం ఏంటి అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య లేదా సాయంత్రం వేళల్లో కట్టడం శ్రేయస్కరం. రాహుకాలం, యమగండ సమయాల్లో అస్సలు కట్టకూడదు. ఇంకా గుమ్మడికాయ కట్టేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అంటే సరైన కాయ ఎంపిక. గుమ్మడికాయ బాగా పండినదై తొడిమ అంటే కాడ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ కొల్లిపోయి లేదా దెబ్బతిని ఉండకూడదు. ఇంకా శుద్ధి చేయటం, కాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. అలంకరణ, కాయకు పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. స్వస్తిక్ గుర్తు లేదా దిష్టి బొమ్మ ముఖాన్ని గీయవచ్చు. ఇక కట్టే విధానం, నల్లటి దారాన్ని ఈ కాడకి కట్టి వేలాడి తీసుకోవచ్చు. లేదు అంటే మనకి బయట వేలాడి తీసేవి ఉంటాయి కదండి, జాలాలు లాంటి, వాటిలో కూడా మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. అవి లేని వాళ్ళు మాత్రమే నల్లటి దారంతో ఆ తొడిమికి కట్టి, ఆ కాడకి కట్టి వేలాడి తీసుకోవచ్చు అనమాట నల్లటి దారంతో ఇంటి గుమ్మం ముందు. గుమ్మడికాయని ఎలా కట్టాలో చూద్దామా. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తలకి తగలకుండా పైకప్పుకి కాస్త కిందగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం గుమ్మానికి దగ్గరగా ఈ మన తల తగలకోకుండా ఉండేలాగా గుమ్మానికి కట్టాలన్నమాట. ఇక ఇది కట్టేటప్పుడు చేయకూడనటువంటి తప్పులు ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నవాళ్ళు గుమ్మడికాయని కట్టడం లేదా కొట్టడం, ఇవి రెండు చేయకూడదు. కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నవాళ్ళు ఇంట్లో గుమ్మడికాయని కొట్టకూడదండి. అలాగే ఇంటికి గుమ్మానికి కూడా గుమ్మడికాయ కట్టకూడదండి గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే ముత్తైదువులు మాత్రమే దీనికి పూజ చేయాలి. మనం కట్టేటప్పుడు కాయ పగిలిపోయినా, కట్టే సమయంలో పగిలిపోయినా, కాయ పగిలిన్నా కూడా దాన్ని కూడా మనం వాడకూడదండి. ఇంకా కుళ్ళిన కాయను, గుమ్మడికాయ కుళ్ళిపోతే లేదా నీరు కారితే వెంటనే తీసేసి ప్రవహించే నీటిలో లేదా నిర్మానుష్య ప్రదేశంలో పారేయాలి. ఇంట్లో ఉంచకూడదు. కాయను తాకటం, ఇంటి సింహద్వారానికి కట్టిన గుమ్మడికాయను ఇంట్లోకి వచ్చేవారు వెళ్ళేవారు పదే పదే చేత్తో తాకకూడదు. కాయన్ని కట్టేటప్పుడు మనం జపించాల్సిన మంత్రం ఏంటో చూద్దామండి. గుమ్మడికాయ కట్టేటప్పుడు మనం ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. లేదా ఇంకొక మంత్రం కృత్యాయ నమః రక్ష రక్ష సర్వభూతేభ్యః దిష్టి దోషం నివారాయ స్వాహ. ఈ మంత్రాలు మనం 11 సార్లు కానీ 3 సార్లు కానీ జపించాలి. ఒకవేళ మీకు ఈ మంత్రాలు చదవడం రాకపోతే ఈ మంత్రాన్ని 3 సార్లు మీరు వెనక్కి తిప్పి 3 సార్లు ప్లే చేసినా కూడా సరిపోతుంది. మీరు అది విన్నా సరిపోతుంది. లేదు అంటే మీ ఇష్టదైవానికి కాలభైరవ స్వామికి మనసులో
తలుచుకుంటూ స్వామి ఎటువంటి దిష్టి తగలకూడదు అని చెప్పి ప్రార్థించుకొని మీరు గుమ్మడికాయని కట్టొచ్చండి. ఇక ఆ పాత గుమ్మడికాయని ఎప్పుడు తీయాలంటే మీరు ఏ రోజైతే ఈ అమావాస్య, పౌర్ణమి అని తిథులు చెప్పాం కదా! ఆ తిథుల్లో ఏ రోజైతే మీరు కట్టబోతున్నారో ఆ రోజే ఆ పాత గుమ్మడికాయని తీసేసి కవర్‌లో పెట్టుకొని వీలైతేనేమో పారే నదిలో పారే జలాల దగ్గర పారేసేయండి. అలా చేసి ఈ కొత్త గుమ్మడికాయని కట్టేసుకోవచ్చండి. ఈ గుమ్మడికాయని కట్టేసి మీరు ఇలా బయటికెళ్తున్నప్పుడు అది బయట పారేయొచ్చండి. పారే నదిలో పాడేయాలి జనరల్‌గా అయితే. అది మీకు వీలు కుదిరితే చేయొచ్చండి అలాగా. సో, ఈ విధంగా మనం ఇంటి ముందు గుమ్మడికాయ కడతామండి. ఈ వీడియో ద్వారా మీకు గుమ్మడికాయ కట్టేటప్పుడు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. ఏ టైంలో కట్టాలి, ఏ నక్షత్రాల్లో, ఏ తిథుల్లో కట్టాలి, ఏ వారాల్లో కట్టాలి, ఆ టైంలో పాటించవలసిన నియమాలన్నీ చెప్పేశానండి నేను. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ బంధుమిత్రులు ఎవరికైనా సరే ఈ గుమ్మడికాయ కట్టే విషయంలో ఎటువంటి డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎటువంటి తప్పులు చేయకోకుండా ఉంటారు వాళ్ళు కూడా గుమ్మడికాయ కట్టేటప్పుడు. సో, ఇంకా మన ఛానల్‌లో ఏ పవిత్రమైన రోజుల్లో ఎటువంటి పూజా విధానాలు, ఎటువంటి మంత్ర జపాలు చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేవి ప్రతిరోజు వివరంగా చెప్పబడతాయి. అండ్ అందరికీ ఉండే ఇలాంటి డౌట్స్ కూడా క్లియర్ చేయబడతాయి. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన దేవుడి పేరు కమెంట్ చేయండి. జై శ్రీరామ్.